సరే, మోస్ట్ అవైటెడ్ వీడియో వచ్చేసిందండి. చాట్ జీపీటీని స్టాక్ మార్కెట్స్ పరంగా ఎలా యూజ్ చేసుకోవాలి, అనాలిసిస్ చేయడానికైనా లేక ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడైనా చాట్ జీపీటీని ఎలా అసిస్టెన్స్ తీసుకోవాలి అని చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో దాని గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియోని మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎలా చూస్తుంటారో లేదంటే యూట్యూబ్లో షార్ట్స్ ఎలా చూస్తుంటారో అదే యాంగిల్లో అదే యాంగిల్లో పెట్టుకొని చూడండి. ఎందుకంటే మీరే డైరెక్ట్గా చాట్ జీపీటీని ఆపరేట్ చేస్తున్న ఫీలింగ్ తీసుకురావాలని చెప్పి వెర్టికల్ ఫార్మాట్లోనే మొబైల్లోనే స్క్రీన్ రికార్డింగ్ చేయడం జరిగిందండి. ఓకే కదా. సో ఇప్పటికే మీరు చాట్ జీపీటీ గురించి లేదంటే అది స్టాక్ మార్కెట్స్కి ఎలా యూజ్ చేసుకోవాలనేది కొన్ని వీడియోస్లో చూసే ఉంటారు. అయితే నేను ఇప్పుడు చేయబోయేది ఏంటంటే, మీకు ఇంగ్లీష్ టైప్ చేయడంలో కష్టం అనిపిస్తున్నా లేక ఇంగ్లీష్ బదులు తెలుగులోనే చాట్ జీపీటీని మీరు యూజ్ చేయాలనుకున్నా అది ఎలాగా ఏంటి అనేది నేను చెప్తానండి. అండ్ అందరూ ఏంటంటే చాట్ జీపీటీని యూజ్ చేయడం అంటే ముందు ప్రాంప్ట్ తెలుసుకోవడం అనుకుంటూ ఉంటారు. సో ఈ ప్రాంప్ట్ అనేది ఓకే, ఆ ప్రాంప్ట్ అనేది ఉండడం మంచిదే, బట్ ఆ ప్రాంప్ట్ కూడా చాట్ జీపీటీ నుంచే మీరు తెచ్చుకోవచ్చు. అదేందా, ప్రాంప్ట్ ఒకటి తెలిసిపోతే చాట్ జీపీటీని జయించినట్టు కాదండి. నేను అది చెప్పబోతున్నాను. అండ్ ఫైనల్గా సరే మీ అంతటా మీరే ప్రాంప్ట్స్ ఎలా చేసుకోవాలి ఏంటనేది చెప్తాను. బట్ ఫైనల్గా మీరు స్టార్ట్ చేయగలిగే ప్రాంప్ట్స్ అనేవి కూడా ఇస్తాను. ఫండమెంటల్, టెక్నికల్, సెంటిమెంటల్ అనాలిసిస్ అన్నిటి పరంగా ఇస్తానండి. ఓకే కదా. వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా, ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి ఛానల్. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అని అది కూడా చేస్తూ ఉండండి. ఫాస్ట్లో ఎవరికైతే అకౌంట్ ఉన్నదో వాళ్ళకి ఫియా అని చెప్పి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ జీపీటీస్లో FIA అని సెర్చ్ చేస్తే ఇది వచ్చింది కదా, ఫియా జీపీటీ అని చెప్పి. దీని మీద క్లిక్ చేస్తే ఇది స్టార్ట్ చాట్. సో మీరు ఇప్పుడు ఏంటంటే ఫాయస్ తాలూకా ఫియా జీపీటీని ఈ చాట్ జీపీటీలో యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్గా చాట్ జీపీటీని ఎలా యూజ్ చేస్తారో అలా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇందులో ఏంటంటే ఫాయస్లో ఉన్న మీ హోల్డింగ్స్ని కూడా మీరు రివ్యూ చేసుకోవచ్చు. చెక్ మై హోల్డింగ్స్ అన్నారు అనుకోండి. చూడండి, ఇక్కడ సైన్ ఇన్ అవ్వమంటుంది. సో మీ ఫాయస్ అకౌంట్లో సైన్ ఇన్ అయితే మీ మొత్తం పోర్ట్ఫోలియోని అనాలిసిస్ చేసుకోవచ్చు అండ్ మీ పోర్ట్ఫోలియో గురించి డౌట్స్ అడగచ్చు, ఏవైనా చేసుకోవచ్చు అండి. సో ఫాస్ట్లో అకౌంట్ ఉన్న వాళ్ళు అది యూజ్ చేసుకోండి. ఇంకా మీ దగ్గర ఒకవేళ ఫాస్ట్లో అకౌంట్ లేకపోతే మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న రెఫరల్ లింక్ ద్వారా, ఫాస్ట్ తాలూకా రెఫరల్ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఓకే కదా. చేశారా లేదా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవన్నీ చేసుకుంటున్నారా లేదా? రైట్. చాట్ జీపీటీలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి చెక్ హోల్డింగ్స్ అని ఉన్నది కదా, ఇది ఒక చార్ట్ అనమాట. నా ఇంకొకటి ఏమైనా సెర్చ్ చేస్తే ఇంకొక చార్ట్ ఓపెన్ అవుతుంది, ఈ కింద ఇంకొక చార్ట్ ఓపెన్ అవుతుంది. ఇంకొక వేరేగా సెర్చ్ చేస్తే ఆ కింద వేరే చార్ట్ ఓపెన్ అవుతుందండి. నేను అంటుంది ఏంటంటే, ఒక్కొక్క చార్ట్ని ఒక్కొక్క ఫ్రెండ్లా చూడండి. చాట్ జీపీటీ అనేది మొత్తం మీ గ్రూప్ అనుకుంటే ఒక్కొక్క చార్ట్ని ఒక్కొక్క ఫ్రెండ్లా అనుకోండి. అదేందా, అది ఎందుకంటున్నా అంటే ఒక్కొక్క చార్ట్ని వేరేగా మెమొరీ చేసుకుని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చార్ట్లో మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తూ ఆ చార్ట్ని ఫండమెంటల్ అనాలిసిస్ అని రీనేమ్ చేసుకోవచ్చు అండి. ఇంకొక చార్ట్ని టెక్నికల్ అనాలిసిస్ కోసం చేసుకుంటూ దాన్ని టెక్నికల్ అనాలిసిస్ అని రీనేమ్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పటి వరకు దాంతో మాట్లాడుతుందంతా అది రిమెంబర్ చేసుకుంటుంది, ఆ చార్ట్లో అది గుర్తుంచుకుంటుంది. సో ఈజీగా అయిపోతుంది. అలా కాకుండా ఒకే చార్ట్లో ఫండమెంటల్ అని, టెక్నికల్ అని, లేదంటే ఒకసారి తెలుగులో అని, ఒకసారి ఇంగ్లీష్లో అని చేస్తూ ఉంటే అది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అర్థమైందా లేదా? ఇది ఏదైతే ఉన్నదో దీన్ని చార్ట్ అంటారు. ఒక్కొక్క చార్ట్లో ఒక్కొక్క స్టైల్లో ఉంచుకుంటూ ఉండండి అండ్ అదే స్టైల్ కంటిన్యూ చేసుకుంటూ ఉండండి. సరే, ఇంకా ముందుకు వెళ్తే మీకు అర్థమైపోతుంది. ఈ చాట్ జీపీటీని మీరు యూజ్ చేసుకోవాలండి, స్టాక్ మార్కెట్ పరంగా యూజ్ చేసుకోవాలి. దానికోసం ప్రాంప్ట్స్ అడుగుతున్నారు అందరూ. బట్ దానికన్నా ముందు ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు ఎలాగైనా దీంతో మాట్లాడుకోవచ్చు అండి. ఆ కన్వర్సేషన్ అనేది ఎలాగైనా చేసుకోవచ్చు, బట్ టు ద పాయింట్ ఉండగలిగితే మంచిది. ప్రాంప్ట్ అంటే ఏంటంటే టు ద పాయింట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు సే ఫర్ సపోజ్ టెల్ మీ అబౌట్ రిలయన్స్ అని రాశాను. ఇవన్నీ వస్తున్నాయి, రిలయన్స్ ఏం చేస్తుంది ఏంటి అని. బట్ మీకు కావాల్సింది ఏంటి, రిలయన్స్ని ఒక స్టాక్ పరంగా ఎలా అనాలిసిస్ చేయాలి అని అడుగుదాం అనుకున్నారు. సో టెల్ మీ అబౌట్ రిలయన్స్ అనడం కన్నా టెల్ మీ అబౌట్ రిలయన్స్ యాజ్ అ స్టాక్ అన్నారు అనుకోండి. చూడండి, ఆ స్టాక్ తాలూకా ప్రైస్ ఎంత ఉన్నది, దాని మార్కెట్ క్యాప్ ఎంత, అనలిస్ట్ తాలూకా రేటింగ్స్ ఎంత ఉన్నాయి, ఇప్పుడు రీసెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది, రిస్క్ ఏంటి, టెక్నికల్ ఇన్సైట్స్ ఏంటి, ఇవన్నీ మొత్తం చూడండి ఒక స్టాక్ పరంగా మీకు అన్నీ చెప్పుకుంటూ వచ్చింది. బట్ మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మీకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు ఈ రిలయన్స్ని ఇన్వెస్ట్మెంట్ కోసం కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది కదా మీకు కావాలి. సో అది చాట్ జీపీటీకి అర్థమైందా? అది మీ మైండ్లో ఉంది, బట్ చాట్ జీపీటీకి అర్థం కాలేదు కదా. సో అప్పుడు చాట్ జీపీటీ ఇంకా అర్థమయ్యేటట్టు ఏం చెప్తారు, టెల్ మీ అబౌట్ రిలయన్స్ స్టాక్ అనే దానికన్నా దానికి ముందు ఒక రోల్ ఇస్తారనమాట. యాక్ట్ యాజ్ అ స్టాక్ మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్. ముందు దీనికి ఒక రోల్ ఇచ్చారు. మీరేంటనేది చెప్తారు. I am a beginner in stock market and am looking to analyze stocks and consider whether to invest or not అని అడుగుతున్నారు. ఇక్కడ మీకు ఒక డిస్క్లైమర్ లేదంటే డిస్క్లోజర్ ఏదైనా అనుకోండి. చాట్ జీపీటీని ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్లా చూడకుండా మీరు ఒక అనలిస్ట్ అండ్ చాట్ జీపీటీని మీ అసిస్టెన్స్ కోసం వాడుకుంటున్నారు.
అర్థమైందా? ఈ వేవ్ అవుట్ చెప్తే ఇప్పుడు మీకు అంటే ఇంకా ఇన్డెప్త్గా వెళ్తున్నారు కాబట్టి మీకు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది చాట్ జీపీటీ. లెవెల్స్ ఇవ్వనో లేకపోతే వాళ్ళు ఇది అనుకుంటున్నారు వీళ్ళు ఇది అనుకుంటున్నారని. బట్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని మీరు మళ్ళీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది, రీచెక్ అనేది చేసుకోవాల్సి వస్తుందండి. డబ్బులు మీది. ఒకవేళ మీరు అదేదో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసుకొని డబ్బులు పోగొట్టుకున్నా చాట్ జీపీటీని వెళ్ళి అడగలేరు, శామ్ ఆల్టన్ కూడా వెళ్ళి అడగలేరు. అదేందా? అందుకనే ఒకటికి 2 సార్లు మీకు చెప్తున్నా అండి, మళ్ళీ ఆ మాటికి చెప్తున్నా అనుకోకండి. చాట్ జీపీటీ అనలిస్ట్ కాదు, మీకు ఒక అసిస్టెంట్. మీరు అనలిస్ట్, మీరు చాట్ జీపీటీ తాలూకా అసిస్టెన్స్ తీసుకుంటున్నారు. రైట్, చూడండి ఇది ఇలా టైప్ చేసి పంపించారు మీరు. నా ఇక్కడ ఏం చెప్తుంది, ఇప్పుడు ఏం చెప్తుంది, బిగినర్ ఫ్రెండ్లీ స్టాక్ అనాలిసిస్ ఫ్రేమ్వర్క్ అని చెప్పి ఎలా అనాలిసిస్ చేయాలనేది చెప్పుకుంటూ వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి రెవెన్యూ గ్రోత్ చూడండి, ప్రాఫిట్ గ్రోత్ చూడండి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంది అనమాట. సో దానికి అర్థమైంది ఇది. నా ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇందాక సేమ్ అదే దాన్ని కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేసి యాక్ట్ యాజ్ అ స్టాక్ మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్, ఐఎమ్ బిగినర్ ఇన్ స్టాక్ మార్కెట్, ఐఎమ్ లుకింగ్ టు అనలైజ్ స్టాక్స్ టు కన్సిడర్ వెదర్ టు ఇన్వెస్ట్ ఆర్ నాట్. నౌ అనలైజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫర్ మీ ఇంక్లూడ్ ఫండమెంటల్ analysis, technical analysis and research coverage 2 అని పెడదాం. coverage 2 explain in simple language. ఒకవేళ మీకు అది కష్టం అనిపిస్తుందేమో అందుకని సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాం. హియర్ ఇస్ ద బిగినర్ ఇన్వెస్టర్ నేను చెప్పింది. వాల్యుయేషన్ ఇప్పుడు ప్రస్తుతానికి వాల్యుయేషన్ పి ఇంతలో ఉన్నది, ఓకే, పీబీ ఇంతలో ఉన్నది, మార్జిన్స్ ఇంత, గ్రాస్ మార్జిన్ ఇంత, ఆపరేటింగ్ మార్జిన్ ఇంత, రిటర్న్స్ ఇంత, డెట్ అండ్ లిక్విడిటీ ఇంత, ఎఫిషియన్సీ, క్యాష్ కన్వర్షన్ సైకిల్ ఇది, డివిడెంట్ ఇది. నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్ పరంగా లెవెల్స్ అవన్నీ ఇస్తున్నారు, మూవింగ్ యావరేజ్ పరంగా ఇండికేటర్స్ అవన్నీ మొత్తం చెప్తున్నారు, కవరేజ్ పరంగా చూసుకుంటే అండ్ మార్కెట్ సెంటిమెంట్స్ పరంగా చూసుకుంటే ప్రాఫిట్ ఇంతలా పెరిగింది ఇవన్నీ చెప్పింది, ఫండమెంటల్స్ ఇవి 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 అని చెప్పింది. ఇంతవరకు బాగానే ఉన్నది కదా. నా ఇక్కడ మీరు ఏం చెప్తారు, ఏం చెప్పొచ్చు మీరు, ఇప్పుడు ఇది ఏమన్నది, గ్రాస్ మార్జిన్ 16% అంటుంది, ఆపరేటింగ్ మార్జిన్ 18% అంటుంది, నెట్ ప్రాఫిట్ మార్జిన్ 7.9% అంటుంది, ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాయి. బట్ అది మంచిదా కాదా అనేది కూడా మనకు తెలియడం ఇంపార్టెంట్ కదా. సో దానికి మీరు ఏం చెప్పొచ్చు అంటే కమ్యూనికేషన్ ఎలా బిల్డ్ చేస్తారు, దానికి ట్రైన్ చేస్తారన్నమాట మీరు. నాకు ఇంతవరకు తెలుసు నువ్వు ఇంత చెప్పాలని. సో ఏదోటి ఇక్కడ ఇట్స్ గుడ్ బట్ ఐ ఆల్సో నీడ్ ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రేషియోస్, మార్జిన్స్ ఎక్సెట్రా, వాట్ టు కన్సిడర్, వై టు కన్సిడర్, డీసెంట్ నెంబర్స్ అనుకుందాం. అంటే అది ఎలాగా ఏంటి ఈ నెంబర్స్లో ఉంటే బాగుంటుందని. సో ఎగ్జాక్ట్లీ నవ్ రీసెర్చ్ ఏదో చెప్పుకుంటూ వస్తుంది. ప్రాఫిటబిలిటీ రేషియో, డీసెంట్ నెంబర్స్ చూడండి, ఇది ప్రైస్ అంటే మీకు వేరే వేరేగా చెప్పుకుంటూ వస్తుంది ఇక్కడ. అదేదా నవ్ అంటే మీకు ఇప్పుడు ఏంటి ఒక నాలెడ్జ్ పరంగా చెప్పుకుంటూ వస్తుంది. సో అంటే మీకు అర్థమైందా, మనం మాట్లాడుతున్నప్పుడే మైండ్లో ఒకటి అనుకుంటున్నాం, బట్ అది దానికి చెప్తున్నప్పుడు అది కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్పాలన్నమాట. ఇట్స్ గుడ్ బట్ ఐ ఆల్సో ఇట్స్ గుడ్ add this to the Reliance analysis. I also need the explanation of margins. అంటే ఇందాక ఏదైతే అనాలిసిస్ ఉన్నదో అదంతా ఇచ్చుకుంటూ దాంతోపాటు ఇది ఇమ్మంటున్నారు మీరు. ఇప్పుడు మళ్ళీ గ్రాస్ మార్జిన్ అంటే ఏంటి, సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ డివైడెడ్ బై సేల్స్. డీసెంట్ నెంబర్స్ అంటే 30 to 60% ఉంటే మంచిది అంటున్నారు ఇలాంటి కమోడిటీ హెవీ ఫర్మ్స్కి. బట్ ఇది 16% ఉన్నది. ఎందుకు, రిఫైనింగ్ అండ్ ఎనర్జీ ఆర్ క్యాపిటల్ ఇంటెన్సివ్ అండ్ కమోడిటీ లింక్డ్. ఆపరేటింగ్ మార్జిన్ 15 to 25% ఉండాలంటున్నాడు, దీనికి 18% ఉన్నది. సో అర్థమైందా, పిఈ రేషియో 15 కన్నా తక్కువ ఉంటే అండర్ వాల్యూడ్, 15 to 25 ఉంటే ఫేర్, 25 ఉంటే ఎక్స్పెన్సివ్. ఈ రిలయన్స్ 23 to 29 ఉన్నది కాబట్టి స్లైట్లీ ఎక్స్పెన్సివ్ అంతే. ప్రైస్ టు బుక్ రేషియో 1 to 3 ఉంటే ఫేర్, ఇదేమో 2 నుంచి 2.3 అలాగా ఉన్నది. సో ఫేర్ వాల్యుయేషన్. అంటే అర్థమైంది కదండి మీకు, ఇవన్నీ అర్థమైంది కదా. టెక్నికల్ అనాలిసిస్కి వేరేగా నెంబర్స్ ఏమి ఉండదు, రీసెర్చ్ కవరేజ్ ఇవన్నీ మొత్తం యాడ్ చేసుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు మీకు కావాల్సిందంతా యాడ్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చెప్తారు దానికి, అంటే ప్రాంప్ట్ అంటూ ఉంటారు కదా. ఫైన్, యాజ్ యూ అండర్స్టూడ్ వాట్ ఐ నీడ్, రైట్ ద ప్రాంప్ట్ ఫర్ ద చార్ట్ అని కొట్టారు అనుకోండి, లేకపోతే మీరు ఏదో రకంగా కొట్టండి. సో ఇప్పుడు కిందని చూడండి, యాక్ట్ యాజ్ అంటే మీ ప్రాంప్ట్, మీ అంతటా మీరే ప్రాంప్ట్ని రెడీ చేసేసుకున్నారు. అదేందా, మనం లైవ్గా చేసామా లేదా. యాక్ట్ యాజ్ అ స్టాక్ మార్కెట్ రీసెర్చ్, ఐఎమ్ ఎ బిగినర్ అండ్ వాంట్ టు లెర్న్ హౌ టు అనలైజ్ స్టాక్స్ అండ్ డిసైడ్ వెదర్ టు ఇన్వెస్ట్. అనలైజ్ కంపెనీ నేమ్ ఇక్కడ మీరు టైప్ చేయాలన్నమాట రేపొద్దున ఎప్పుడైనా. ఫర్ మీన్ సింగిల్ లాంగ్వేజ్, ప్లీజ్ కవర్ ఫండమెంటల్ అనాలిసిస్, ఎక్స్ప్లెయిన్ కీ రేషియోస్, ఇదంతా ఇచ్చింది, టెక్నికల్ అనాలిసిస్, రీసెర్చ్ ఇదంతా ఇచ్చుకుంటే సమ్మరీ ఇచ్చుకుంటూ వచ్చింది. నౌ ఫండమెంటల్ అనాలిసిస్లో మీరు ఏం చెప్పారు, వాట్ దే మీన్, వాట్ డీసెంట్ నెంబర్స్ లుక్ లైక్ అండ్ హౌ దిస్ కంపెనీ కంపేర్స్. అదేంది లేదా. సో ఇది ప్రాంప్ట్ అండి. ఈ ప్రాంప్ట్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కాపీ చేసేసుకొని మీ ఫ్రెండ్స్కి పంపిస్తారో లేదా మీరు దాచుకుంటారో. ఇప్పుడు ఈ చాట్ అనేది ఒకవేళ మిస్ అయిపోయింది అనుకోండి, మీరు ఇబ్బంది అవుతుంది. రేపు పొద్దున మళ్ళీ మొత్తం టైప్ చేసుకుంటూ రావాలన్నమాట. చాట్ జీపీటీని మళ్ళీ వేరేగా వెళ్ళి బాబు ఇది అంటే ఎవరైనా అంటది. సో మళ్ళీ మొత్తం అంతా చెప్పుకుంటూ రావాలి. దాని బదులు ఇప్పుడు మీరు ఏదైతే రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి చేశారో
చేశారు కదా, ఈ చార్ట్లో మీరు ఇప్పుడు ఏం చెప్పారో అది గుర్తుంటుంది. లేదు అంటే ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉన్నదో ఇది కాపీ చేసుకొని కొత్త చార్ట్ ఓపెన్ చేసుకొని అక్కడ మళ్ళీ చూడండి, కొత్త చార్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ కావాలంటే మళ్ళీ పేస్ట్ చేసుకోవచ్చు. అదేందా లేదా? నా ఈ చార్ట్ మీకు గుర్తుండాలి కాబట్టి దీన్ని రీనేమ్ చేసి, రిలయన్స్ ఇండస్ట్రీస్ కోసం కాదు కదండి ఈ చార్ట్, స్టాక్ అనాలిసిస్, ఇక్కడ ఫండమెంటల్స్ లేకపోతే ఏదో అని రాసుకోండి. సో స్టాక్ అనాలిసిస్ ఫండమెంటల్స్ అనేది ఈ చార్ట్. నా ఇక్కడ కిందకి వెళ్ళి డూ ద సేమ్ ఫర్ టాటా మోటార్స్ అంటే ఇందాక మీరు ఏదైతే రెడీ చేసుకున్నారో దానికి ట్రైన్ చేశారు కదా, మీరు చాట్ జీపీటీకి ఏదైతే ట్రైన్ చేశారో ఆ ట్రైనింగ్ పరంగా మొత్తం అంతా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుందండి. ఆపరేటింగ్ మార్జిన్ చూడండి, ఆపరేటింగ్ మార్జిన్ గుడ్, టాటా మోటార్స్కి 12.2 ఉన్నది, 10 to 20 ఉంటే పర్వాలేదు అంటుంది. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ 7.9, 5 to 10 ఉంటే మంచిది అంటుంది. ఆర్ఓసిఈ 15 కన్నా ఎక్కువ ఉండాలి, 18 ఉన్నది. ఆర్ఓఈ 12 కన్నా ఎక్కువ ఉండాలి, 17.2 ఉంది. సో ఇవన్నీ స్టాక్ నెంబర్సే. డెట్ టు ఈక్విటీ రేషియో 0.5, టాటా 0.36 ఉన్నది. చూడండి ఇక్కడ స్టాండ్ అలోన్ ఉన్నది. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే స్టాండ్ అలోన్ కాదు, కన్సాలిడేటెడ్. సో కిందకి వచ్చేసి బాబు నువ్వు బాగానే ఇచ్చావు అంతా, బట్ కన్సాలిడేటెడ్ కావాలి నాకు అనాలన్నమాట. ప్లీజ్ కన్సిడర్ ఓన్లీ కన్సాలిడేటెడ్ రేషియోస్ ఆర్ నంబర్స్. రిమెంబర్ దిస్ ఫర్ ఫ్యూచర్ యూజ్ టు. నో కన్సాలిడేటెడ్ స్టార్ట్ చేసింది. లాస్ట్లో చూడండి అడుగుతుంది, వుడ్ యూ లైక్ టు రీరైట్ ద టాటా మోటార్స్ రిపోర్ట్ ఫుల్లీ విత్ ఓన్లీ కన్సాలిడేటెడ్ రేషియోస్ అండ్ మార్జిన్. ఎస్, ఇది చార్ట్లో ఆల్రెడీ గుర్తుపెట్టుకుంది, మనకి ఎలా కావాలి ఏంటి అనేది ఆల్రెడీ గుర్తుపెట్టుకుంది కాబట్టి అలాగే స్టార్ట్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి ఫండమెంటల్ అనాలిసిస్లో ప్రాఫిటబిలిటీ అండ్ రిటర్న్స్ 11 to 12%, 10 to 12% ఉంటాయి. ఓకే, ఇది 4.4, నెట్ ప్రాఫిట్ మార్జిన్ 4.4%. ఇందాక చూసారా మీకు ఏమొచ్చింది, ఇందాక నెట్ ప్రాఫిట్ మార్జిన్ 7.9% వచ్చింది. ఎందుకు? అది స్టాండ్ అలోన్, బట్ ఇప్పుడు కన్సాలిడేటెడ్ తాలూకు వచ్చింది మొత్తం అంతా. అండ్ కింద సమ్మరీలా చూసుకుంటే ప్రాఫిటబిలిటీ చూసుకుంటే స్టడీ బట్ నాట్ వెరీ హై. డెట్స్ చూసుకుంటే డెట్ ఈస్ హయ్యర్. వాల్యుయేషన్ చూసుకుంటే స్టాక్ ఈజ్ ఫెయిర్లీ ప్రైస్డ్. టెక్నికల్స్ చూసుకుంటే వెయిట్ ఫర్ ట్రెండ్ కన్ఫర్మేషన్, అంటే వెయిట్ చేయమంటుంది. ఇంకా అనలిస్ట్ వాళ్ళకు చూసుకుంటే కొంతమంది బుల్లిష్గా ఉన్నారు, కొంతమంది కాషియస్గా ఉన్నారు. సో వాట్ ఈజ్ ద అప్డేటెడ్ ప్రాంప్ట్? ఎందుకు మీరు కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ అడిగారు కదా, అది ఇక్కడ వస్తుంది చూడండి. మళ్ళీ చూడండి, ప్రాంప్ట్ యాక్ట్ యాజ్ అ స్టాక్ మార్కెట్ రీసెర్చ్, ఇవన్నీ మామూలే. కిందన ప్లీజ్ గివ్ మీ ఎ బిగినర్ ఫ్రెండ్లీ క్లియర్ అండ్ స్ట్రక్చర్డ్ రిపోర్ట్ ఆన్ స్టాక్, యూజ్ ఓన్లీ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్స్ ఆర్ రేషియోస్. అదేందా లాస్ట్లో సమ్మరీ. సో ఇప్పుడు మీ అప్డేటెడ్ ప్రాంప్ట్ ఏమవుతుంది, ఇది. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే మీరు కొంచెం ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం అది కష్టం అండి. సో అందుకని ఇప్పుడు నేను వేరే చాట్లో ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చాట్ జీపీటీ ఇంగ్లీష్లోనే, అది యూఎస్లో తయారైంది కాబట్టి ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అవి ఇవి అవసరం లేదు. చూడండి ఇక్కడ రిలయన్స్ గురించి ఒక అనలిస్ట్లా నాకు చెప్పు, అంటే రిలయన్స్ స్టాక్ గురించి అందామండి. రిలయన్స్ స్టాక్ గురించి నాకు అనలిస్ట్లా చెప్పు. నేను ఒక బిగినర్ని, నాకు రిలయన్స్లో ఇన్వెస్ట్ చెయ్యాలా లేదా అనే కన్ఫ్యూజన్ ఉన్నది. చూడండి, సరే రిలయన్స్ స్టాక్ని ఒక బిగినర్ ఫ్రెండ్లీ స్టైల్లో అనలిస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిలయన్స్ ఒక డైవర్సిఫైడ్ కాంగ్లోమరేట్, అంటే ఒక సెక్టర్లో కాకుండా చాలా రకాల బిజినెస్లో ఉంది. ఆయిల్ అండ్ గ్యాస్, రిటైల్, డిజిటల్, గ్రీన్ ఎనర్జీ, ఇవన్నీ. ఫైనాన్షియల్స్, రెవెన్యూలో చెప్పాలంటే రిలయన్స్ ఇయర్లీ సేల్స్ 8 to 9 lakh crores రేంజ్లో ఉంటుంది. ఇది అని చెప్పి కింద అంతా మొత్తం అంతా వస్తుందా లేదా, మనకు కావాల్సినట్టే వస్తే పర్వాలేదండి. లేదంటే ఇంకా మీరు అడగచ్చు. ఇప్పుడు ఏంటి, నా ఇన్వెస్ట్మెంట్ స్టైల్ గురించి తెలుసుకోవడానికి క్వశ్చన్స్ అడుగు. సేమ్ ఇదే ఇందాక ఇంగ్లీష్లో మనం చేసాం కదా ఒక చాట్, అందులో కూడా అలాగే అడగచ్చు. ఎందుకంటే దానికి ట్రైన్ చేయాలి. ఇప్పుడు మీరేంటి, మీకు ఏం కావాలి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారనేది దానికి తెలిస్తే మీకు ఇంకా ఈజీగా చెప్తూ ఉంటుంది కదా అది ఆన్సర్స్ అనేది, లేదంటే అనాలిసిస్ ఈజీగా ఇస్తుంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ స్టైల్కి అర్థం చేసుకునే, సో దీనికి ఏం కావాలి, క్వశ్చన్స్ అబౌట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్. మీ టైం ఆరిజిన్ అడుగుతుంది, రిస్క్ టాలరెన్స్ అడుగుతుంది, రిటర్న్ ఎక్స్పెక్టేషన్ అడుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ సైజు, డైవర్సిఫికేషన్. అదేనా? సో 1 టైం హారిజన్ 5 years అండి. నేను ఒకవేళ 5 years పెడదాం అనుకుంటున్నాను. సెకండ్ అంటే ఇక్కడ సీరియల్ నెంబర్ 2 ఉంది కాబట్టి నేను ఇక్కడ సెకండ్ పెడతాను. రిస్క్ టాలరెన్స్, మార్కెట్ డౌన్ అయినా కొన్ని మంత్స్ వెయిట్ చేయగలరా, లేక ఇమీడియట్ సేఫ్ రిటర్న్స్ కావాలా? వెయిట్ చెయ్యగలను. 3 రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్, నేను ఒక 12% చాలు అనుకుంటున్నానండి. 4 ఇక్కడ మీ ఇష్టం, ఇన్వెస్ట్మెంట్ సైజ్, ఒక భారీ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా లేక ఎస్ఐపి లంప్సమ్. 5 డైవర్సిఫికేషన్, ఇప్పుడు 50% లార్జ్ క్యాప్స్, ఒక 25% మిడ్ క్యాప్స్, ఒక 25% స్మాల్ క్యాప్స్ అని చెప్పాను అనుకోండి.
ఎంటర్ చేసేది, అది పంపించేస్తే ఇప్పుడు దీనికి అర్థమైపోతుంది అనమాట. మీ రిస్క్ టాలరెన్స్ ఏంటి చూడండి, టైం హారిజన్ 5 years, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్, ఇన్వెస్ట్మెంట్ ఇది, డైవర్సిఫికేషన్ ఇది మొత్తం మీ గురించి చాట్ జీపీటీకి అర్థమైపోయింది. చాట్ జీపీటీకి ట్రైనింగ్ ఇచ్చారనమాట, నువ్వు ఇది చేయాలి అది ఇది అని మొత్తం ట్రైనింగ్ ఇచ్చారు. మళ్ళీ నాకు ఇప్పటి వరకు మాట్లాడిన అప్డేటెడ్ ప్రాంప్ట్ ఇవ్వు. చూడండి ప్రాంప్ట్ ఏమొచ్చింది, యాక్ట్ యాజ్ అ ప్రొఫెషనల్ స్టాక్ మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎనీ స్టాక్ టు మీ ఇన్ ఏ బిగినర్ ఫ్రెండ్లీ వే. కన్సాలిడేటెడ్ నెంబర్స్ ఉండాలి, ఇదంతా ఉండాలి, హై రిస్క్ ఇదంతా. ఫైనలీ సజెస్ట్ మీ వెదర్ ఇట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే టైప్ చేస్తున్నారు చూడండి, ఇక్కడ మీరు నెక్స్ట్ చెప్పండి అని అన్నారు కదా, దీన్ని టింగ్లీష్ అంటారు అనమాట. తెలుగు ఇంగ్లీష్లో టైప్ చేస్తే దాన్ని టింగ్లీష్ అంటారు. యాడ్ టు ద ప్రాంప్ట్ దట్ ఐ నీడ్ అనాలిసిస్ ఇన్ టింగ్లీష్ ఫార్మాట్. ఇది మాత్రం గుర్తుంచుకోండి, మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడామో అది టింగ్లీష్, TENGLISH. చూడండి ఇప్పుడు ఫైనల్ అప్డేటెడ్ ప్రాంప్ట్ ఏమొచ్చింది, యాక్ట్ యాజ్ అ ప్రొఫెషనల్ స్టాక్ మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎనీ స్టాక్ టు మీ ఇన్ ఫ్రెండ్లీ వే. కన్సాలిడేటెడ్ నెంబర్స్ అవి ఇవి మొత్తం అన్నీ వచ్చింది. ఇంపార్టెంట్ చూడండి లాస్ట్లో, ప్లీజ్ గివ్ మీ ఎంటైర్ అనాలిసిస్ ఇన్ టింగ్లీష్ ఫార్మాట్, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మిక్స్, సో దట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ టు అండర్స్టాండ్. అదేందా లేదా? సో ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి పంపిస్తారో లేదంటే మీరు సేవ్ చేసుకుంటారో, ఏదైనా సరే మీరు దానికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కసారి అంటే లైక్ మీరు ఏదేదో ఇప్పుడు మీకు ఇదంతా అర్థమైంది అయినా సరే మీరు ఇంకా దాన్ని ట్రైన్ చేయొచ్చు అనమాట. ఏదేదో అడిగి ఇంకా ఎక్స్ట్రా ఏవో అడిగి మొత్తం మీద ట్రైన్ చేయొచ్చు. లైక్ రీసెంట్ న్యూస్ కూడా చూడు, అది పాజిటివ్ నెగిటివ్ అది కూడా చూడు అని చెప్పొచ్చు. సో మీరు ఏది ట్రైన్ చేసినా సరే ఒక ప్రాంప్ట్ అనేది అడిగి తీసేసుకోండి. నీకు ఇప్పుడు అంటే ఆ ప్రాంప్ట్ అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పటి వరకు మీ గురించి దానికి ఏమర్థమైంది, మీకు దానికి సంభాషణ ఏం జరుగుతుంది ఏంటి అనేది అనమాట. ఆ ప్రాంప్ట్ అడిగి తీసేసుకుంటే అది మీకు ఈజీగా ఉంటుంది. అర్థమైందా? సో మీరు ఇప్పుడు చెప్పండి, ప్రాంప్ట్ చెప్పండి అని అంటున్నారు కదా, ఆ ప్రాంప్ట్స్ నిజంగా అంత కష్టమా జనరేట్ చేయడం, అంత కష్టమా, లేక ఎవరికి వాళ్ళు జనరేట్ చేసుకోవడం ఈజీయా? రైట్. అసెట్ దీన్ని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టాక్ అనాలిసిస్ టింగ్లీష్. ఓకే, అలా కాకుండా మొత్తం తెలుగులోనే మీరు దాన్ని టైప్ చేద్దాం అనుకుంటున్నారు. చూడండి ఇలా వచ్చింది, తెలుగులో మీరు టైప్ చేశారు, రిలయన్స్ గురించి నాకు ఒక అనలిస్ట్లా అనాలిసిస్ చేసి చెప్పు అన్నారు. సెండ్ కొడితే నిశ్చయంగా నేను మీకు అనలిస్ట్ శైలిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి విశ్లేషించాను, తాజా సమాధానం. ఇదంతా అంటే మీరు ఇంత ప్యూర్ తెలుగు లా అర్థం చేసుకోవాలంటే ఇలా ఉంటుందండి. అయితే చూడండి ఆపరేటింగ్ అండ్ చైతన్యాలు. ఇప్పుడు చైతన్యాలు అంటే అది స్టాక్ మార్కెట్లో మనకు అర్థం కాదు, అంటే నాకైతే అర్థం కాలేదు. ఒకవేళ మీరు చైతన్యాలు అంటే మేబీ పాజిటివ్ సై ఉండొచ్చేమో. ఇలా ఇచ్చింది కదా, ఇప్పుడు మీరేం చెప్తారంటే చూడండి ముఖ్యమైన పదాలు ఇంగ్లీష్లోనే చెప్పు అని దానికి ఇస్తారు. అంటే మీకేంటి ఇప్పుడు రేషియోస్ అన్నది అనుకోండి, దానికి చూడండి రెవెన్యూ అని, ఎబిట్ అని, ఇలా ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఇలాంటివన్నీ ఇంగ్లీష్లోనే చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు లాస్ట్లో మళ్ళీ అడుగుతుంది ఇలా అనాలిసిస్ చేయమంటారా అని. సో ఇక్కడ మళ్ళీ అనాలిసిస్ చెయ్యి అన్నారు. సో ఇప్పుడు ఏం చెప్తుందో చూద్దాం. చూడండి నెట్ ప్రాఫిట్ సర్చ్ అని చెప్పి మళ్ళీ మొత్తం అంతా ఇంగ్లీష్లోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే లాస్ట్ ఎక్కడో ఒక దగ్గర తెలుగులో వచ్చింది. ఇప్పుడు మీరు దానికి అర్థమైనట్టు చెప్పాలి బాబు. ఇచ్చోండి మీరు ఇంకొకటి ఏంటంటే ఒకవేళ తెలుగులో టైప్ చేయడం అర్థం కాకపోయినా సరే, తెలుగులో టైప్ చేయలేకపోయినా సరే ఈ కమాండ్ ఉన్నది కదా, వాయిస్ కమాండ్ ఉన్నది కదా, ఇది యూజ్ చేసుకోవచ్చు. నాకు తెలుగులోనే చెప్పు బట్ ఇంపార్టెంట్ టర్మ్స్ మాత్రమే ఇంగ్లీష్లో ఉంచు. చూడండి నాకు తెలుగులోనే చెప్పు బట్ ఇంపార్టెంట్ టర్మ్స్ మాత్రమే ఇంగ్లీష్లో ఉంచు అన్నారు. సరే దీనికి ఏమవుతుందో చూద్దాం. ఈ త్రైమాసికం నెట్ ప్రాఫిట్ అనలిస్టులు ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ జెఫ్రీస్ బై రేటింగ్ టార్గెట్ ప్రైస్ 1670, కారణం స్ట్రాంగ్ ఫ్రీ క్యాష్ ఫ్లో, తగ్గుతున్న క్యాపెక్స్, కానీ నెట్ డెట్ 5% పెరిగింది. అదేందా తెలుగులోనే ఇచ్చింది బట్ ఇంపార్టెంట్ టర్మ్స్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంచింది. అండ్ ఆ ఇంపార్టెంట్ టర్మ్స్ కూడా మీకు కావాలంటే ముందు తెలుగులో రాసింది కదా, అలా కూడా మీరు చూసుకోవచ్చు. బట్ నన్ను అడిగితే మాత్రం ఇంగ్లీష్ అంటే ఇంపార్టెంట్ టర్మ్స్ అనేది ఇంగ్లీష్లోనే పెట్టుకోవడం మంచిదండి. అప్పుడే మీరు స్టాక్ మార్కెట్ గురించి ఈజీగా అర్థం చేసుకోగలరు. సో ఇప్పుడు మళ్ళీ దీని నుంచి ప్రాంప్ట్ తీసుకోండి. సో ఇప్పుడు నీకు మొత్తం అర్థమైందంతా ఒక ప్రాంప్ట్లో రాయి, తెలుగులో నాకు కావాల్సిన విధంగా రాయి. యాక్ట్ యాజ్ అ స్టాక్ మార్కెట్ అనలిస్ట్, నాకు కంపెనీని గురించి అనాలిసిస్ చెయ్యు. అండ్ లాస్ట్లో చూడండి చివరిలో సమ్మరీ ఇన్ తెలుగు, స్ట్రాంగ్ పాయింట్స్, రిస్క్, లాంగ్ టర్మ్ వాజ్ అ షార్ట్ టర్మ్ వ్యూ. ఇది మొత్తం ప్రాంప్ట్ అనమాట. ఈ ప్రాంప్ట్ మొత్తం కాపీ చేసుకొని మీరు ఎక్కడైనా పెట్టుకోండి. ఈ చాట్లో మీ తాలూకా ఇన్వెస్ట్మెంట్ స్టైల్ గురించి దానికి తెలుసా అంటే మీరు 5 years వెయిట్ చేస్తారు అది ఇదని తెలుసా? తెలియదు. ఎందుకంటే అది ఇక్కడ ఉన్నది స్టాక్ అనాలిసిస్ ఇంగ్లీష్లో ఉన్నది. అందుకని అంటున్నాను డిఫరెంట్ చార్ట్స్ని డిఫరెంట్ ఫ్రెండ్స్లో చూడండి. మీరు మిక్స్ చేయకండి. ఒకటి మీరు టెక్నికల్ అనాలిసిస్ పెట్టుకోండి, ఒకటి మీరు స్వింగ్ ట్రేడింగ్ పెట్టుకుని, ఒకటి మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుని, ఇలాగా అంటే డిఫరెంట్ చార్ట్స్లో డిఫరెంట్ స్టైల్స్లో మీరు అనాలిసిస్ చేసుకుంటూ ఉండండి. మిక్స్ చేయకుండా చేస్తూ ఉండండి. అండ్ ఇంకా ఫైనల్గా మళ్ళీ చెప్తున్నానండి, ఇది డిస్క్లైమర్ అనుకోండి, డిస్క్లోజర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, చాట్ జీపీటీని మీ అసిస్టెంట్లా మాత్రమే తీసుకోండి. ఫైనల్ అనలిస్ట్లా తీసుకొని అది ఏం చెప్తే అది చేసేది అలాంటివి చేయకండి ప్లీజ్. అది కూడా తప్పులు చేయొచ్చు అండ్ తప్పులు చేస్తూ ఉంటుంది కూడా. అదేనా లేదా?
ఈజీగా ఇంగ్లీష్లో తెలుగులో చాట్ జీపీటీని ఎలా యూస్ చేయాలని అర్థమైందా లేదా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. ఫర్ ష్యూర్గా అవన్నీ కన్సిడర్ చేసుకొని ఇంకొక వీడియో చేయాల్సి వస్తే చేస్తాను. అండ్ ఇది కూడా అర్థమైంది కదా మీకు, ఫియా జీపీటీలో మీరు చాట్ జీపీటీని ఎలా యూస్ చేసుకుంటూ ఉంటారో అలాగే యూస్ చేసుకుంటుంటారు. ఇక్కడ కూడా మెసేజెస్ చేసుకొని ఇందాక మీరు పెట్టిన ప్రాంప్ట్ ఏదైతే ఉన్నదో అది ఇక్కడ కూడా చేయొచ్చు. సో అన్నీ చేసుకుంటూ, అండ్ ఇంకొక అసలైన విషయం ఏంటంటే మీ తాలూకా పోర్ట్ఫోలియోని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేసి దాని మీద కూడా అనాలిసిస్ చేయొచ్చు. నా పోర్ట్ఫోలియోలో డైవర్సిఫికేషన్ అయ్యిందా లేదా అని అడగొచ్చు, అన్నీ చేసుకుంటూ ఉండొచ్చు. సో అందుకనే చాట్ జీపీటీని ప్రాపర్గా యూస్ చేసుకుంటూ ఉండండి. అలాగే వీలైనంత వరకు ఈ ఫియా జీపీటీని కూడా యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఫైనల్గా మనం క్రియేట్ చేసిన ప్రాంప్ట్స్ అని, ఇంకా కొంచెం ఈజీగా అర్థమయ్యే ప్రాంప్ట్స్ అని, ఇలాంటివన్నీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. అక్కడికి వచ్చి మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. బట్ అంటే ప్రాంప్ట్ అనేది స్టార్టింగ్ స్టెప్లా కాకుండా మీ ఓన్గా మీరు ప్రాంప్ట్స్ తయారు చేసుకోవడానికి దీన్ని ఒక ఫ్రెండ్లా తీసుకొని దాన్ని ట్రైన్ చేయడానికి ఆలోచించుకోండి. అలాగే ప్లాన్ చేసుకోండి ప్లీజ్. సో ఇదండి ఈ వీడియో. మీకు యూజ్ అయిందంటే ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. జై హింద్.